సరితతో సక్సెస్ స్టోరీస్లో భాగంగా ఈరోజు మనం గుంటూరులోని నాగలక్ష్మి గారి దగ్గరికి వచ్చామండి. మీరు ఒకసారి చూస్తే నాగలక్ష్మి గారి వెనకే ఆవిడ బ్రాండ్ ఉంది, ఆదిత్య సిరి అని. అలాగే ఇక్కడ పెద్ద బ్యానర్ కూడా ఉంది, మిల్లెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఆల్రెడీ అందరూ గెస్ట్ చేసేసే ఉంటారు, ఎందుకంటే అందరూ ఇంటెలిజెంట్సే. మనం అసలు ఆవిడ ప్రయాణం ఎలా మొదలైంది ఏంటి ఈ విషయాలన్నీ నాగలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్కారం మేడం గారు. నాగలక్ష్మి గారు, మీరు చెప్పకుండానే మీ లోగో, మీ బ్యాక్గ్రౌండ్ మాకు అన్నీ చెప్పేస్తున్నాయి. అయితే అసలు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 1 year క్రితమే మేము స్టార్ట్ చేసాము ఇది బిజినెస్. అంతకుముందు మేము ఇంట్లో మామూలుగా తింటూ ఉండేవాళ్ళం, ఎప్పుడైనా కొర్ర రైస్ అని అవి మా వారు తెచ్చేవారు. తెచ్చినవి మేము వండుకొని తిని వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాము. రీసెంట్గా మా అత్తయ్య గారి కూడా కొంచెం షుగర్ ఉండటం వల్ల తనకి కొంచెం ప్రాబ్లం అయితే ఈ రైస్ వాడితే కంట్రోల్లోకి వచ్చేసింది. దానివల్ల మేము ఇది బిజినెస్ గా మార్చాలి అనేది ఒక ఐడియా వచ్చింది. అందుకోసం మేము దీన్ని బిజినెస్ గా స్టార్ట్ చేశాము. అంటే ఎట్లా ఏ ప్రోడక్ట్స్ తో మొదలు పెట్టారు అసలు మీరు? మేము ఫస్ట్ మెయిన్ అయితే మాది రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, ఈ మూడితోనే ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రకాల ప్రోడక్ట్స్ చేసాము మేము. ఆదిత్య సిరి ఐటమ్స్ అండి. మల్టీగ్రెయిన్ నూడిల్స్, రాగి నూడిల్స్, రాగి పాస్తా, కొర్ర పాస్తా. ఇవి మల్టీగ్రెయిన్ నూడిల్స్, అట్లాగే రాగి నూడిల్స్ అండి. దీనికి సంబంధించిన మసాలా కూడా దీంట్లోనే ఉంటుంది. అలాగే పాస్తా, కొంచెం మనం ట్రెండ్స్, మన యంగ్స్టర్స్, కిడ్స్ కాస్త ఎక్కువ ఇష్టపడే ఫుడ్స్లో ఇది కూడా ఒకటి కదా. ఇది కూడా మన నేటి రుచులు, లైక్ రాగులు, కొర్రలు హెల్దీగా ఉండేలాగా రాగి పాస్తా, కొర్ర పాస్తా, దీనికి సంబంధించిన మసాలా ప్యాకెట్ కూడా దీంట్లోనే ఉంటుంది. మీరు తీసుకుని వెళ్ళి అవి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో అలాగే చేసుకోవాలి. కాకపోతే వీటిని ఇంకొంచెం ఎక్కువ టైం కుక్ చేయాల్సి ఉంటుంది. ఇవి రాగి అటుకులు అండి, కొర్ర అటుకులు, మల్టీగ్రెయిన్ అటుకులు, రాగి ఓట్స్. వీటితో పాటుగా ఓట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఓట్స్ ఇష్టపడే వాళ్ళు ఓట్స్ కూడా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్లోనూ ఉన్నాయి, కొర్ర అటుకులు ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవేమో సజ్జ మరమరాలండి, ఇవేమో జొన్న మరమరాలు. అసలు ఈ రాగి పాస్తా నూడిల్స్ మీకు బాగానే సేల్ అవుతున్నాయి అండి? తీసుకెళ్తున్నారా? చాలా బాగా సేల్ అవుతున్నాయి. తీసుకెళ్ళిన కస్టమర్ కూడా చాలా బాగున్నాయని వచ్చి పిల్లల కోసం మళ్ళీ మళ్ళీ రిపీట్ కస్టమర్ వచ్చారంటేనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అనేది మనకు తెలిసింది. అలాగే మాకు ఎక్కువ సేల్ అవుతుంది. ఇప్పుడు బయట నూడిల్స్ తీసుకొస్తే 5 minutesలో మ్యాగీ, 2 minutesలో ఇప్పి అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి మన ఆదిత్య శ్రీలో నూడిల్స్ తీసుకెళ్తే ఎంత టైంలో కుక్ అవుతాయి? 10 minutes అంతే. వాటిలాగే కాకపోతే ఒక 2 minutes 3 minutes టైం కొంచెం పట్టింది అంతే. ఇవి మిల్లెట్స్ కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే. ఇప్పుడు మీరు ఓన్లీ మిల్లెట్స్ని బాగా ప్రమోట్ చేస్తూ మిల్లెట్స్కి సంబంధించిన ప్రోడక్ట్సే ఇస్తున్నారు కదండి? అటుకులు కానీ, అలాగే మీరు ఇందాక చెప్పినట్టు మరమరాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. పిల్లలు జనరల్గా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మదర్ ఏదైనా ఇస్తే తింటారు, కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత తినడం కొంచెం కష్టం అవుతుంది. అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కాబట్టి తినరు యాక్చువల్గా. దానికోసం మీ ప్రోడక్ట్స్లో మీరేమైనా కేర్ తీసుకుంటారా? మేము 100% కేర్ ఉంటుందండి దీంట్లో. రాగి లడ్డు అనేది ఇప్పుడు మా ప్రోడక్ట్ పెద్దల కంటే ఎక్కువ పిల్లలే ఇష్టంగా తింటున్నారు. అది 12 years, 13 years, 10 years బాబైనా ఎవరు తిన్నా కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అది 1 year బాగున్నారు, రాగి అటుకులు తింటున్నారు. ఎంత బాగుంటున్నా మా అన్నయ్య వాళ్ళ బాబే తింటారు, చాలా ఇష్టంగా తింటారు. అట్లాగా మనము ఇలాంటి కస్టమర్సే మనకి చాలా మంది ఉన్నారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లలు అన్నీ ఇష్టంగా తింటారా అండి? మా పిల్లలు మిల్లెట్స్ తో సాంబార్ రైస్ బాగా ఇష్టంగా తింటారు. మామూలుగా నువ్వుల లడ్డు, జొన్న లడ్డు మా బాబు బాగా తింటారు. ఆ జొన్న లడ్డు తింటే మనకి చిన్నప్పుడు జొన్న పేలాలు తిన్న టేస్ట్ వస్తుంది. ఆ కోసం మా బాబు బాగా ఇష్టంగా తింటారు. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేయాలనే ఐడియా ఎట్లా వచ్చిందండి? దీనిలోకి దిగాక మనం ఏమేమి చెయ్యాలి, ఎలా ఉంటుంది అనేది మనం సెట్ చేస్తూ ఉంటే దీనికి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఒకదాని నుంచి ఒకటి పెంచుకుంటూ వెళ్ళాము. అలాగా ఇప్పుడు మల్టీగ్రెయిన్ రవ్వ ఉందండి, అది మేమే 12 గంటల పాటు నానబెట్టి దాన్ని ఎండబెట్టి డ్రై చేసి రోస్ట్ చేసి
దాన్ని రవ్వగా ప్రిపేర్ చేస్తాం. అప్పుడు మనకి ఈజీగా రవ్వ మనం మామూలుగా గోధుమ రవ్వ ఉప్మా ఎలా ఫాస్ట్గా అయిపోతుందో అలాగే మల్టీగా రవ్వ కూడా బాగా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, చేసుకోవచ్చు, ఫాస్ట్గా తినేయచ్చు. ఓకే, అదేలేండి. అంటే కస్టమర్స్కి అనుకూలంగా ఉండే విధంగానే మీరు మిగిలిన గోధుమ రవ్వ కానీ రైస్ రవ్వలు ఎలా చేసుకోవచ్చు ఇది కూడా మీరు అలా ఈజీగా చేస్తున్నారు. ఓకే, అసలు ఈ అటుకులు కానీ మరమరాలు కానీ మరి ఇవన్నీ చేయడానికి మిషనరీస్ అవసరం అవుతాయి కదండి, మరి అవన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నారా ఎట్లా? మా దగ్గర అన్ని మిషనరీస్ ఉన్నాయి మేడం గారు. ఓకే, కొన్ని మిషనరీస్ ఉన్నాయి, కొన్ని ఏమో మామూలుగా చేతితో చేస్తారు. ఓకే, అదేలేండి. ఇప్పుడు మీరు ఇంత ఆర్గానిక్గా ఫుడ్ అందిస్తున్నారు, మరి మీరు పర్చేస్ చేసే రా మెటీరియల్లో కూడా ఆ జాగ్రత్త. మేము నంద్యాల కర్నూలు నుంచి అటువైపు ఎక్కువ అవి మిలెట్స్ అనేవి అటువైపే బాగా దొరుకుతాయి. అదిగాక మాది పల్నాడు ప్రాంతం, అక్కడ కూడా మాకు కొంచెం మేము చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు వీటి గురించి కొంత అవగాహన ఉంది. అందుకు మా ఊరు నుంచి కొన్ని తెప్పిస్తాము, కొన్ని కర్నూలు నంద్యాల అటువైపు నుంచి మనం చూసి ఫస్ట్ క్వాలిటీయే తెచ్చుకుంటాం. కెమికల్స్ అయితే ఏమీ ఉండవు మేడం గారు, పూర్తిగా ఆర్గానిక్ గానే ఉంటుంది. ఓకే, మిలెట్స్ అంటేనే కెమికల్ లేని పదార్థం అని ఒకటి మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, నాగలక్ష్మి గారు, బయట చాలా మంది దగ్గర ఇవాళ రేపు ఆర్గానిక్వి మిల్లెట్స్ అంటేనే ఆర్గానిక్ అన్నారు మీరు. అసలు ఇలా ప్రోడక్ట్స్ కానీ ఇవి కానీ చాలా మంది దగ్గర దొరుకుతున్నాయండి. అసలు ఆదిత్య శ్రీలోనే ఎందుకు కొనాలి కస్టమర్? ఆదిత్య సిరీలోనే కొనాలంటే ఇక్కడ మనం ప్రతిదీ క్వాలిటీగా తయారు చేస్తాం, 100% న్యాచురల్గా ఉంటాయి. మనము గీ వాడినా కానీ బటర్ తీసుకొచ్చి దాన్ని కాసి మనము లడ్డూలో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఆర్గానిక్ జాంగ్రీ యూస్ చేస్తాం. దానికోసం మనం ఏంటంటే ప్రతిదీ కేర్ తీసుకుంటాము, టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఓకే, అందుకోసం మన దగ్గరే కొనాలని ఎక్కడ స్టాల్ పెట్టినా ప్రతి కస్టమర్ కూడా రిపీట్ కస్టమర్ అన్నమాట. దాన్ని బట్టి మనము ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది, ఎక్కడ కొనాలి అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, మరి మీరు స్నాక్స్ ఇవి చేస్తూ ఉంటారు కదా, ఆయిల్స్ అనేవి ఎట్లాగండి, ఎలా యూస్ చేస్తారు? రీయూస్ చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా బిజినెస్ పరంగా వచ్చేసరికి ఏంటంటే కొంతమంది స్పెసిఫై చేస్తున్నారు, మేము సింగిల్ టైమే వాడతామండి అనేది. మరి మీరు ఇక్కడ ఎలా వాడతారండి? మేము కూడా సింగిల్ టైం 2 times వాడతాం. అది స్వీట్కి ఒక సపరేట్గా ఉంటుంది, హాట్కి ఒక సపరేట్గా ఉంటుంది. స్వీట్ వేసిన దాంట్లో హాట్ వేయలేము, హాట్ వేసిన దాంట్లో స్వీట్ వేయలేము. ఓకే, ఆయిల్ అనేది మనమైతే చాలా క్వాలిటీగా వాడతాం. ఓకే, మిషనరీ ఉందంటున్నారు, అసలు ఎంతమంది పర్సన్స్ వర్క్ చేస్తున్నారండి మీ దగ్గర? 7 members ఉన్నారు మేడం. ఫస్ట్ నేను 3తోనే స్టార్ట్ చేశాను, ఇప్పటికీ 7 members అయ్యారు. ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఒక 50 members ఉపాధి ఇవ్వాలి అనేది నా కోరిక. ఓకే, ఆల్రెడీ మీ దగ్గర 7-8 మంది ఉన్నారు డైలీ. మరి మీ ప్రోడక్ట్స్ని ఎట్లా అండి, షాప్స్కి అట్లా ఇస్తారా బల్క్గా, హోల్సేల్గా, లేదంటే ఇండివిజువల్ కస్టమర్స్కేనా? ఇండివిజువల్గా ఇస్తాము, బల్క్ షేల్ ఇస్తాము. ఎవరైనా మాది ఆదిత్య సిరీ ఫ్రాంచైజీ మోడల్ అని మేము చేసుకున్నాము. ఓకే, ఆల్రెడీ మా సొంతూరులో మాకు ఫ్రాంచైజీ మేము స్టార్ట్ చేసి కూడా ఉగాది అప్పుడే స్టార్ట్ చేసాము, ఉగాది రోజున. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా గుంటూరులో కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది, వర్క్ జరుగుతుంది. ఓకే, అంటే మీరు ఫ్రాంచైజీస్ కూడా ఇస్తారు, వేరే వేరే ప్లేసులకైనా ఇస్తారా అండి? ఎక్కడ ప్లేసులకైనా ఇస్తాం మేము. ఓకే, అట్లాగే ఇప్పుడు గుంటూరు వాళ్ళు మాత్రమే మీ దగ్గరకు వచ్చి తీసుకోవాలా, లేదా ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అలా డెలివరీ ఫెసిలిటీ కూడా మీ దగ్గర ఉందా? మన దగ్గర ఆదిత్య సిరీ అనేది వెబ్సైట్ ఉంది, వాట్సాప్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం ఎలాగ మాకు మెసేజ్ చేసినా కానీ మీకు అనేది ప్రోడక్ట్ పంపిస్తాం. ఓకే, మీ సిస్టర్ మీరు ఇద్దరు కలిసి చేస్తారు. అవును, యాజ్ ఏ ఉమెన్గా ఇప్పుడు మీ సిస్టర్ అయినా మీరైనా సరే పిల్లల్ని పెంచుకుంటూ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఇది మేనేజ్ చేయడం అనేది మీకు కష్టంగా అనిపించట్లేదా? లేదు మేడం గారు, ఇంట్లో కొంచెం మా అత్తయ్య గారు ఉంటారు నాకు, వాళ్ళు మా అత్తయ్య హెల్ప్ చేస్తుంది. పిల్లలు కూడా తన పని తాను చేసుకొని నాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఓకే, అందుకోసం ఇక్కడ నాకు అందరూ వర్కర్స్ లాగా ఉండరు, నాకు సొంత మనుషుల్లాగా వాళ్ళ వర్క్ ఏంటి వాళ్ళు పూర్తిగా చేసుకొని వెళ్తారు. దానికోసం నేను ఇబ్బంది ఏమీ లేదు నాకు ప్రస్తుతానికి. అదేలేండి, ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఓకే, తనైతే మా సిస్టర్ అండి, శిరీష అని చెప్పాను కదా, తను ఇక్కడ వర్క్ అంతా చూసుకుంటది. తను ఇద్దరం షేర్ చేసుకొని వర్క్ చూసుకుంటూ ఉంటాము. అందువల్ల నాకు ఎక్కువ ప్రెజర్ అనేది ఉండదు. శిరీష్ గారు,
మీ సిస్టర్ ఏమో ఆర్డర్స్ ఫాలో అప్ అంతా చూసుకుంటే ప్రొడక్షన్ అంతా మా శిరీష్ గారు చూసుకుంటారని చెప్తున్నారు. అసలు ఒక్కసారి మీ యూనిట్ ఇక్కడ అసలు ఎలా చేస్తారు, మీరు మేకింగ్ అదంతా మాకు వివరిస్తారా అండి ఒకసారి? సరేనండి, చూస్తాను రండి, వచ్చేసేయండి. కొర్ర లడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు, నువ్వుల లడ్డు. అసలు మేము ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు లడ్డూలు చూడుతున్నారు ఆంటీ గారు, అసలు ఎంత కమ్మటి వాసన వచ్చిందంటే గబుక్కుని తీసుకుని నోట్లో వేసేసుకోవాలనిపించింది. మీ పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు, ఒక్కసారైనా మీరు ట్రై చేయాలి. కారం ఐటమ్స్ అండి, జొన్న మురుకులు, జొన్న బూందీ, రాగి బూందీ, జొన్న చక్రాలు. మా పిల్లలు బీట్రూట్ తినట్లేదండి, హిమోగ్లోబిన్ కావాలి అనుకుంటే బీట్రూట్ వేసిన జొన్న చక్రాలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చెక్కలు, కొత్తిమీర చెక్కలు, బీట్రూట్ చెక్కలు, జొన్న కారపూస ఉంది, అట్లాగే క్యారెట్ వేసిన జొన్న కారపూస కూడా ఉందండి. బెల్లం గవ్వలు ఏ పిండితో చేసినవి అనుకుంటున్నారా? జొన్న పిండితో చేసినవి. అలాగే రాగి చెక్కలు, కొత్తిమీర చెక్కలు. మాకు రెడీ చేసినవి వద్దండి, మేము ఇంట్లో చేసుకుంటాము. ఉప్మాలు కానీ ఏదన్నా పొంగలి టైప్లో కానీ అలా రవ్వతో చేసుకుంటాము అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర జొన్న రవ్వ, రాగి రవ్వ, మల్టీగ్రెయిన్ రవ్వ, ఇలా 3 రకాల రవ్వలు కూడా ఉన్నాయండి. వీటిని ఇందాక మనకి నాగలక్ష్మి గారు చెప్పారు కదండి, నానబెట్టి ఎండలో ఆరబెట్టి వాటిని రవ్వ చేసి ఇస్తారంటండి. మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా లేకుండా ఉంటాయండి అలా ఉండడం వల్ల. అలాగే చపాతీ పిండి, రాగి పిండి, అట్లాగే మల్టీగ్రెయిన్, అన్ని మిల్లెట్స్తో చేసిన మల్టీగ్రెయిన్ చపాతీ పిండి. ఇవి ఏంటనుకుంటున్నారా, మనం ఫింగర్స్కి తగిలించుకుని గొట్టాల్లాగా తింటాం కదండి, వాటిని రాగి పిండితో చేశారండి. మన దగ్గర ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ కూడా ఉందండి. ఇది చూడండి ఒకసారి, ఆయిల్ కూడా లేదు, చేతికి కూడా అంటట్లేదు. నిజంగానేనండి, నేనే ప్రూఫ్. మనం మామూలుగా బూందీ చేసుకుంటే చెయ్యి అంతా నూనెగా అవుతుంది కదా, వీళ్ళ దగ్గర ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్స్ కూడా ఉన్నాయి. అమ్మా మీ పేరండి? రమణమ్మ. రమణమ్మ. మీ పేరు మేడం? విజయలక్ష్మి. లక్ష్మి. అందరూ లక్ష్మిలే ఉన్నారండి ఇక్కడ. మీ ఓనర్ గారు కూడా నాగలక్ష్మి గారే. అవును. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ? సంవత్సరం నుంచి చేస్తున్నాం. సంవత్సరం నుంచి చేస్తున్నారు. మీరు ఏమేమి తయారు చేస్తారు ఇక్కడ? రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, నువ్వుల లడ్డు, జొన్న బూందీ, జొన్న చక్రాలు, జొన్న పిండితో మళ్ళీ చిన్న కారపూస, బీట్రూట్ చెక్కలు, క్యారెట్ చెక్కలు, జొన్న బూందీ అన్నీ చేస్తాం. రాగి బూందీ, రాగి చక్రాలు అన్నీ చేస్తాం. ఓకే. రాగి లడ్డు, జొన్న లడ్డు, కొర్ర లడ్డు, లడ్డూలన్నీ మీ చేతుల మీద తయారవుతాయి? మేమే చేస్తాం. మేమందరం మీ పిల్లలు అనుకుని మీరు మాకు చేసి పెడుతున్నారు అయితే ఇది? అవునమ్మా, మీరు కూడా నన్ను అమ్మలాగే చూస్తున్నారు. అదే. మా మేడం ఇద్దరు నన్ను అమ్మలాగే చూస్తారు. బాగుంటుందమ్మా, మీకు సాటిస్ఫాక్షన్. మళ్ళీ మళ్ళీ వచ్చి మీరు మీ చేతులతో కష్టపడి చేసి తీసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగా చేయాలనిపిస్తుంది. మాకు అన్ని బాగున్నాయి ఇక్కడ. ఓకే. మాకు ఇక్కడ మా మేడం గారు బాగా చూస్తారు. సండే కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు, ఇప్పుడు సండే కూడా ఇక్కడే వచ్చి వర్క్ చేయాలనిపిస్తుంది, వస్తున్నాను కూడా. ఓకే, మీ ఇల్లు ఇంట్లో పనల్లా చూసుకుని ఇదే ఇల్లు చేసేస్తున్నారు మీరు అయితే? ఇంట్లో పనిలాగే చేయాలనిపిస్తుంది, చేస్తున్నాం. ఓకే. ఇద్దరు సిస్టర్స్ కలిసి ఒక యూనిట్ స్టార్ట్ చేసి 8 మందికి ఉపాధిని కల్పించి వారు ఎదుగుతూ వీళ్ళని కూడా చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడితో ఆగదలుచుకోలేదు, ఇంకా పెద్దగా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నారు మనతో. నాగలక్ష్మి గారు, శిరీష గారు, మీరిద్దరూ వర్క్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత పెద్ద యూనిట్ని రన్ చేస్తున్నారు. మీతో వర్క్ చేసే వాళ్ళని కూడా మేము చూసాము, మీ ప్రోడక్ట్స్ చూసాము, మీ యూనిట్ అంతా మాకు చూపించారు. అసలు ఉమెన్గా మీరిద్దరూ ఇలా చేసుకోవడానికి, అంటే ఎవరైనా ఉమెను మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాము అనే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారండి? శిరీష్ గారు చెప్పండి. చేయొచ్చండి, అందరూ చాలా మంచిగా చేయొచ్చు. ఫ్రాంచైజీ మోడల్ అయినా ఇస్తాము. మాకు ఆల్రెడీ దుర్గిలో కూడా వేరే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇచ్చేసాము. ఓకే. దాచిపల్లిలో కూడా ఆల్రెడీ జరుగుతుంది, ఓకే, డిస్కషన్ జరుగుతుంది. గుంటూరులో కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఫ్రాంచైజీగా. అలా ఎవరికైనా ఉపాధి కల్పించాలని చూస్తున్నాం. నాగలక్ష్మి గారు, ఇప్పుడు శిరీష్ గారు అన్నట్టుగా ఫ్రాంచైజీ మోడల్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరైనా మీ ఫ్రాంచైజీ తీసుకుందాము అంటే మీరు ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అండి? మరి మీ దగ్గర ఉండి ఇవి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఫ్రాంచైజీ ఇస్తున్నారంటే
ఆదిత్య సిరి బ్రాండ్ అలా ఉండిపోవాలి, క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి దానికి మీ సైడ్ నుంచి ఎలాంటి, ఎవరైనా చూసే ప్రేక్షకుల్లో మేము ఫ్రాంచైజీ కావాలి అనుకునే వాళ్ళకి మీరు అసలు ఏమేమి మీ సైడ్ నుంచి ఇస్తారు? ఫ్రాంచైజీ అయితే 2,50,000 ఉంటుంది మేడం. ఆ 2,50,000లో మనం వర్క్ చేయించి ఆ బ్రాండ్ అనేది అక్కడ పెట్టి వాళ్ళకి ప్రతిదీ మూమెంట్ అయ్యే వరకు ప్రతి ఉమెన్ కూడా 30,000 మంత్లీ సంపాదించేది అనేది మేము ఈ యామినేషన్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక ఉమెన్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంట్లో ఒక రిచ్ ఏరియా అనే కాదు, ఎక్కడ పట్టిన పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది కావాలి. అందుకోసం మేము ఇది ఫ్రాంచైజీ లాగా పెట్టాము. వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా షాప్ ఉన్నా కానీ వాళ్ళు రన్ చేసుకుంటాను అంటే పర్లేదు, వాళ్ళకి ఇచ్చేస్తాం మేడం గారు. ఎక్కడ నుంచైనా మేము స్టాక్ పంపించగలం, ఎక్కడికైనా పంపించగలం. మాకు ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ లో కూడా మాకు సర్టిఫికేట్ కూడా ఉంది. ఇతర దేశాలు కూడా మేము ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉంటాం. ఓకే శిరీష్ గారు, వచ్చే 5 ఏళ్లలో మీ బిజినెస్ ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మేము చాలా హై రేంజ్లో చూడాలనుకుంటున్నాం మేడం. మంచిగానే రన్ అవుతుంది ప్రస్తుతానికైతే. మేము ఈ 5 yearsలో మంచిగానే ఎదగాలని అనుకుంటున్నాం. ప్రతి ఊరికి మా ఫ్రాంచైజ్ రావాలి, ప్రతి పిల్లవాడు మా ఫుడ్ తినాలి, ఆదిత్య సిరి ఫుడ్స్ తినాలి. ఓకే, అసలు ఆదిత్య సిరి అంటే మీ ఇంట్లో పిల్లల అసలు ఎలా పెట్టారు ఆ పేరు? మా చెల్లి గారి బాబు ఆదిత్య అంటే తను, శిరీష అంటే తనే సిరి అని, ఆదిత్య సిరి అని అలా పెట్టుకున్నాము. మళ్ళీ మేము ఏమనుకున్నాం అంటే ఆదిత్య అంటే ఉదయించే సూర్యుడు, సిరి అంటే సిరి ధాన్యాలు, సిరి సంపదలు. అందుకోసం ఆదిత్య సిరి, ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేము, ఎదిగే ఈ బ్రాండ్ని ఎవరు ఆపలేరు. అందుకోసం మేము ఇది చూస్ చేసుకుంటాం. సూపర్ అండి, బాగా చెప్పారు. ఉదయించే సూర్యుడిని ఏ చేతులు పెట్టి ఆపలేము, మీ వ్యాపారాన్ని కూడా అలాగే ఎవ్వరూ ఏ రకంగానూ ఆపలేరు. మీరు ఇలాగే ప్రతి ఊరికి ఫ్రాంచైజీ, దానితో పాటు ప్రతి ఇంటికి ఆదిత్య సిరి ఫుడ్స్ అనేది వెళ్తుంది తప్పకుండా భవిష్యత్తులో. మేము ఎదగాలి అనేది కాదు, మాతో పాటు పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అనేది మా యాంబిషన్. మాతో పాటు ఒక 50 మందికి ఫ్యూచర్లో 100 మంది అవ్వచ్చు వర్కర్స్. ఇలా బిజినెస్ అనేది పెరుగుతూ ఉండాలని మాకు. ఇప్పుడు మీరు ఇంత యూనిట్ చేస్తున్నారు కదండి, షాప్స్కి వేస్తున్నామన్నారు, అట్లాగే రీటైల్గా కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారని చెప్తున్నారు కదా. వీటితో పాటు ఏదైనా మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో బల్క్ ఆర్డర్స్ వస్తే కూడా మీరు తీసుకుని ఇస్తారా అండి, ప్రొవైడ్ చేస్తారా? ఎన్ని రోజుల ముందు చెప్పాలి, ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ చేయగలుగుతారు? ఆర్డర్ మాకు 1 day ముందు ఇవ్వాలండి. ఆర్డర్ ఇచ్చేస్తే మేము డెలివరీ చేయగలుగుతాం. 1 day అని ఎందుకన్నామంటే మాకు చక్రాలకి మిషన్ ఉంది, బూందీకి మిషనరీ ఉంది, లడ్డు ఒక్కటే ఎక్కువ చేతితో చేసేది. అందుకోసం చపాతీ క్యాటరింగ్ వాళ్ళకైనా మేము చపాతీ కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ హాస్టల్ కూడా ఇస్తున్నాము. ఆ మేకింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు హాస్టల్కి ఒక ఆర్డర్ ఉంది, వెళ్తూ ఉంటుంది. ప్రతి సోమవారం గురువారం చపాతీ పూరి వెళ్తూ ఉంటుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అంటే మీకు మిషనరీ ఉంది, ప్లస్ మీకు హెల్పింగ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి 1 dayలోనే ఆర్డర్ డెలివరీ చేయగలుగుతారు. ఇన్స్టెంట్ చపాతీలు అంటే మల్టీగ్రెయిన్ అండి లేకపోతే మామూలు చపాతీలా? మల్టీగ్రెయిన్ ఉన్నాయి, జొన్న పిండి ఉన్నాయి, జొన్న పిండి చపాతీ ఉంది, రాగి పిండి చపాతీ ఉన్నాయి. ఓకే ఓకే, మరి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా మీరు ఇలా చపాతీలు చేస్తున్నారు కదా, ఇవి ఎన్ని రోజులు తీసుకెళ్లిన కస్టమర్ ఎన్ని రోజులు వాడుకోవచ్చండి? 6 days వరకు వాడుకోవచ్చండి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలా లేకపోతే ఫ్రిడ్జ్ లో ఉంచాలండి? ఓకే, ఫ్రిడ్జ్ లో పెడితే 6 days వరకు వాడుకోవచ్చు. ఓకే, 6 days ఉంటాయి. ఏవైనా మల్టీగ్రెయిన్ అయినా, జొన్న పిండి అయినా, రాగి పిండితో చపాతీ అయినా ఉంటాయి. ఓకే ఓకే, మన దగ్గర 2 మరలు ఉన్నాయండి. ఇది రాగి రవ్వ, జొన్న రవ్వ, మల్టీగ్రెయిన్ రవ్వ తయారీ మిషన్. ఇదేమో పిండి మిషన్, జొన్న పిండి, రాగి పిండి, మల్టీగ్రెయిన్ పిండి మిషన్. ఆయిల్ రిమూవ్ చేసే మిషన్ అండి ఇది. ఒకసారి ఓపెన్ చేస్తారా, లోపల చూపి. ఆయిల్ రిమూవ్ మిషన్ అండి ఇది. వీళ్ళు బూందీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ మిషన్లో వేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఇవి జొన్న మురుకులు, చక్కెరాలు, కారపూస కూడా కారపూస వేరే ఉంది. ఓకే, వేరే ఉంది. ఇవి ఓన్లీ చక్రాల వరకు మిషన్. ఇది బూందీ తయారీ మిషన్ అండి. జొన్న పిండి బూందీ, రాగి పిండి బూందీ మిషన్.
అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇక్కడ స్టవ్ ఇక్కడ పెట్టేస్తారు, దీంట్లో వేసి డైరెక్ట్ గా పడిపోతుంది. పడిపోతుంది, అవును. ఓకే ఓకే. మనకి రవ్వ తయారు చేసేటప్పుడు నానబెట్టి దాన్ని కొంచెం డ్రై చేసిన తర్వాత రవ్వలాగా చేస్తారని చెప్పారు కదండి. ఇది ఆ దాంట్లో నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసే మిషన్ అంటండి. అంటే మనం ఇంట్లో చిన్న చిన్ని మిక్సీలో వేసుకుంటాం కదా, ఇక్కడ ప్రోడక్ట్ చాలా లార్జ్ క్వాంటిటీస్ లో చేయాలి కాబట్టి ఇవి పెద్ద మిక్సీలు అంట. నేను కూడా ఎప్పుడు చూడలేదు, చాలా పెద్దగా ఉన్నాయి. నాగలక్ష్మి గారు, మీరు చదివింది 10th క్లాస్ అన్నారు, ఇంత హ్యూజ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో కూడా నేను చూశాను మీ ఇన్స్టా పేజీ, యూట్యూబ్ అంతా. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ నాలెడ్జ్ అంతా మరి ఎలా నేర్చుకున్నారండి మీరు? డిజిటల్ మహిళలో నేను రీల్స్ చూస్తూ అశ్లేష మేడం గారిది ఒక వీడియో చూశాను. వీడియో చూస్తే అది మా వారికి కూడా చూపించాను. చూస్తే అవును, నేను ఎప్పటి నుంచో మేడం గారిని ఫాలో అవుతున్నాను, చాలా మంచిగా ఉంది అంటే ఓకే ఒకసారి ఏంటో ట్రై చేద్దామని మామూలుగా గ్రూప్ లో జాయిన్ అయ్యాను. తర్వాత అర్థమైంది నాకు, దీంట్లో చాలా లోతుగా చెప్తారు, అన్ని మనకి స్కిల్స్ నేర్పిస్తారు, వ్యాపారం ఎలా చేయాలి అనేది ఉన్నది. స్టాల్స్ రెస్పాన్స్ బాగుంది, మాకు చాలా బాగా సేల్ అయ్యాయి. మన దగ్గర స్టాల్స్ పెడితే కూడా చాలా బాగా సేల్ అయ్యాయి. ఓకే. అందువల్ల డిజిటల్ మహిళ అనేది ఒక గ్రూప్ కమ్యూనిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే మీరు ఈ సోషల్ మీడియాలో పెట్టడం కానీ ఇవన్నీ డిజిటల్ మహిళకు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారా అండి? డిజిటల్ మహిళకు వచ్చాకే వాళ్ళు పుషప్ ద్వారే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అయితే లేదు. ఓకే. డిజిటల్ మహిళకు వచ్చాక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఓకే. రీల్స్ చేయడము, కంటెంట్ ఎడిటింగ్ అన్ని మీరే చేసుకుంటారా అండి? చేసుకుంటాను. ఓకే. ఇవన్నీ కూడా మీకు డిజిటల్ మహిళలోనే నేర్పించారు? అవును. ఓకే. ఏమేమి నేర్చుకున్నారండి డిజిటల్ మహిళ నుంచి మీ బిజినెస్ కావాల్సినవి? డిజిటల్ మహిళ నుంచి ఎలా మనం పుషప్ చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, స్కిల్స్ ఏంటి, ఎలా డెవలప్ చేసుకోవాలి. మేడం గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మనం ఆమెలాగా మనం కూడా ఒక కొంతమందికి ఉపాధి ఇవ్వాలి అనేది ఆలోచన వచ్చింది. ఓకే. డిజిటల్ మహిళ జాయిన్ అవుదాం అనే మహిళలకి మీరేం సజెస్ట్ చేస్తారు? డిజిటల్ మహిళ ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలకి అయితే మనం అన్ని ఆన్లైన్ కాబట్టి బయటికి వెళ్ళే పని అయితే ఉండదు. మనం బిజినెస్ అనేది ఇప్పుడు ప్రతిదీ ఇక్కడ కూర్చొని మీషోలో ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెట్టుకుంటున్నామో ఈ డిజిటల్ మహిళలో కూడా ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది. మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఇంటికి డెలివరీ ఇస్తారు. ఓకే. మరి సంఘాలు జరుగుతాయి కదండి మీకు, మరి మీ ప్రోడక్ట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అలాగే పక్కన వాళ్ళ బిజినెస్కి మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు? మన ప్రోడక్ట్ అయితే మొన్న పెట్టిన స్టాల్లో చాలా బాగా వచ్చింది. మనతో మనమే కాదు పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ మనము బాగా చేసుకోవాలి వర్క్ అనేది నా. చూసారు కదండి, హాస్టల్కి ఆర్డర్ ఉందట. సో దానికోసం అనేసి 25 kgs పిండి ఒకేసారి మిక్స్ అయ్యే మిషను ఎట్ ఏ టైము దీని నుంచి దీంట్లోకి వేసి పోర్షన్స్గా డివైడ్ అవుతాయి బాల్స్గా. అక్కడ నుంచి అగైన్ మళ్ళీ చపాతీ మేకింగ్కి దీంట్లోకి వచ్చేస్తాయి. చపాతీ తయారీ మిషన్ అండి. ఇలా బాల్స్ ప్రెస్ చేసేయాలి. చాలా మంచిగా వస్తాయి, అలాగే మెత్తగా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా, కాకపోతే ఇంత పెద్ద మిషన్ మనం పెట్టుకోలేం కాబట్టి ఆదిత్య సిరి ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసేసుకుందామండి. ఎందుకంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. రెడీగా సాఫ్ట్గా ఉండే చపాతీలు వస్తున్నాయి. ఓన్లీ గోధుమ పిండే కాకుండా ఇంకేమేమి ఉన్నాయండి? రాగి పిండి చపాతీ, జొన్న పిండి చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ తయారు చేస్తామండి. చాలా ఈజీ కదా, పిండి పిసికి నొక్కి రుద్ది చాకిరీ లేదు. జొన్న రొట్టెకైతే ఇలా నొక్కాలి, అంచులు పగిలిపోతే మాకు ఇలా సాఫ్ట్గా రావు. సో ఇది చాలా బెనిఫిట్గా ఉంది. తప్పకుండా ఆదిత్య సిరి ఫుడ్స్లో ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. మిషనరీ అంతా చూపించారు, మీరు బల్క్గా కూడా ఆర్డర్స్ చేస్తున్నారు కదండి. ఈ మిషనరీ పర్చేసింగ్ కానీ మరి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అండి? మేము కొంచెం సొంతగా ఇన్వెస్ట్ చేసామండి. ఓకే. యూనియన్ బ్యాంక్ మేడం మాకు సపోర్ట్ చేసింది, ఆమె కూడా మంచిగానే. PMFME కింద తీసుకున్నాం, ప్రధాన ముద్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని. లోన్ ఆల్రెడీ మీరు మళ్ళీ రీపే చేయడం స్టార్ట్ చేశారా అండి? లేదు మేడం, మాకు 1 year మానిటరీ ఇచ్చారు. ఓకే. డెవలప్ అవ్వటం కోసం 1 year ఇచ్చారు అన్నమాట మేడం గారు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. మళ్ళీ ఎప్పటి నుంచి కట్టాల్సి ఉంటుందండి మీరు లోన్? మళ్ళీ
మేము పోయిన ఆగస్టులో తీసుకున్నాము. ఇప్పుడు ఆగస్టుకి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయాక స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఈ 1 ఇయర్లో శిరీష్ గారు మీరు ఈ లోన్ ఏదైతే కట్టాల్సిన అమౌంట్ మీకు ఆల్రెడీ వస్తుందా అండి మంత్లీ రొటేషన్లో? వచ్చేస్తుందండి. ఓకే, మంచిగానే వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా కట్టేసుకోగలరు లోన్? కట్టేసుకోగలుగుతా. ఓకే, సూపర్ అండి. మరి మీరు ఫ్రాంచైజీలు ఇస్తామన్నారు కదా, వాళ్ళకు కూడా మరి ఏదైనా లోన్ ఫెసిలిటీ మీరు చూపించగలుగుతారా అండి? చూపిస్తామండి. లోన్ శాంక్షన్ చేస్తానని చెప్పారు మాకు. గుంటూరు వరకు అయితే ఇప్పించగలుగుతామండి మేము లోన్ అయితే. ఓకే, గుంటూరు వరకు ఇప్పించగలరు. ఓకే, ఆదిత్య సిరి వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తారు. దానితో పాటు యూనియన్ బ్యాంక్లో లోన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది, ఆ లోన్ ప్రాసెస్కి సంబంధించినవి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. మన ఇంటర్వ్యూస్లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. ఇక్కడ మీరు 2 ఓనర్స్ ఉన్నారు కాబట్టి స్ప్లిట్ చేసి 2 క్వశ్చన్లు అడుగుతానండి. శిరీష్ గారు చెప్పండి. మీకు బాగా నచ్చింది ఏదండి ప్రోడక్ట్? రాగి లడ్డూనా, జొన్న లడ్డూనా? రాగి లడ్డ, జొన్న లడ్డ అంటే రెండు వీటిలో చెప్పడం చాలా కష్టం అండి. వేడి టేస్ట్ వాటిదే. అట్లా న్యూట్రల్గా చెప్పొద్దు, మాకు ఒకటే చెప్పాలి మీరు. నాకైతే రాగి లడ్డు చాలా ఇష్టం అండి. ఓకే, మీ దగ్గర ఎక్కువగా ఏది అమ్ముడుపోతుందండి? పాస్తానా, నూడిల్సా? రెండు మంచి సేలే ఉన్నాయండి. ప్రస్తుతానికైతే నూడిల్స్ అయితే మంచి సేల్ ఉంది. ఓకే, నూడిల్స్. పిల్లలకి మీ దగ్గర ఉన్న వాటిల్లో బాగా నచ్చే ఉత్పత్తి ఏది? పిల్లలకి నచ్చేది అయితే మెయిన్ రాగి లడ్డేనండి. ఓకే, హాట్ ఐటమ్ లో అయితే జొన్న పిండి బూంది బాగా నచ్చింది. ఓకే, ఇదే రిప్లికేట్గా పెద్దవాళ్ళు ఏ ప్రోడక్ట్ ఆదిత్య సిరిలోనే తీసుకోవాలి అనే మీ సిగ్నేచర్ బ్రాండ్ ఐటమ్ ఏదైనా ఉందా? స్నాక్స్ అంటే జొన్న మురుకులు బాగా లైక్ చేస్తున్నారు. ఓకే, హాట్ ఐటమ్ అయితే. స్వీట్ అయితే ఇప్పుడు నువ్వుల లడ్డు బాగా సేల్. ఓకే అండి, మీ ఇద్దరిని చూసి ఎంతోమంది మహిళలు ఇన్స్పైర్ అవ్వాలి. అలాగే మీరు మీలాగా చేసే మహిళలకి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కూడా చెప్పారు కాబట్టి దాన్ని కూడా చూసే ప్రేక్షకులు ఎవరైనా ఉపయోగించుకోవాలంటే మీ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. చాలా థ్యాంక్ యూ అండి, మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. చూసారు కదండి, ఈరోజు నాగలక్ష్మి గారు శిరీష్ గారితో ఆదిత్య సిరి ఫుడ్స్ వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నారు కదా. మీలో ఎవరైనా ఏం చేయాలి బిజినెస్ అనే ఆలోచన ఉన్నా, మేము ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోగలమండి, మాకు ఇంట్రెస్ట్ ఉందండి అంటే ఫ్రాంచైజీగా కూడా వీళ్ళు ఇస్తున్నారండి. కాబట్టి తప్పకుండా ఆదిత్య సిరిని కాంటాక్ట్ చేయండి. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారం.